ఈయన ఇంకెక్కడ వేయండి ఈయన ఆదివారం ఈయన మొదలు పెట్టింది. ఇప్పుడు ఆయనకు తీటుగా ఏబిఎన్ రాధాకృష్ణ తీటే ఈయన కూడా మొదలు పెట్టాడు. తాత్కాలిక ఉపశమనం క్వశ్చన్ మార్కు. రేవంత్ కుర్చీ కాపాడిన నవీన్ యాదవ్. జూబ్లీస్ ఉప ఎన్నికలో నవీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడిండు. అట్లనే తన కుర్చీని రేవంత్ రెడ్డి కూడా కాపాడుకుండు. తనకు గెలుపు ఖచ్చితంగా కావాలి, అది రేవంత్ కు బాగా తెలుసు. ఆ ఒక్క సీటు ఓడిపోతే ప్రభుత్వం ఏమీ పడిపోదు. ఆ సీటు బీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీ అధికారంలో కూడా రాదు. కానీ ఆ గెలుపు రేవంత్కు అవసరం. తన కుర్చీని కాపాడుకునేందుకు అవసరం. గెలవాలి, ఎలాగైనా గెలవాలి, గెలిచి తీరాలి. దీనికోసం ఎంతవరకైనా వెళ్ళాలి. ఇదే రేవంత్ రెడ్డి టార్గెట్. గెలుపు కోసం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుండు. అస్త్రశస్త్రాలు వాడాడు. అధికారం, పోలీసులు, ఈసీ, ఎన్నికల మేనేజ్మెంటు, మంత్రులను, ఎంఐఎం పార్టీని, ఆఖరికి ఓ మైనార్టీ నేతకు ఆధారబాధారంగా మంత్రి చేసిండు. రేపు ఓట్లు వేస్తారనగా ఆ మంత్రి బాధ్యతలు తీసుకునేలా చేసి ఆ సెక్రటేరియట్ లో కూర్చోబెట్టిండు. ఇలా చేయడం వల్ల ఓ వర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడతాయని చేశాడు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. గెలుపు కేవలం 30% మాత్రమే. ఈ గెలుపునకు 70% నవీన్ ది విజయం మాత్రమే అని రాసింది. అంటే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కాపాడినోడు నవీన్ యాదవ్. ఎందుకంటే నవీన్ యాదవ్ కి స్వతహాగా గెలిచేంత పబ్లిసిటీ ప్రజల్లో ఉన్నది, ఆయనకు సానుభూతి ఉన్నది. నవీన్ యాదవ్ తప్ప ఇంకొకరికి టికెట్ ఇచ్చినా సరే ఆ సీటు ఓడిపోయే సీటే. సో నవీన్కి ఇవ్వడం వల్లే గెలిచింది. ఆయనకి ఇస్తేనే గెలుస్తాను రేవంత్ రెడ్డికి మాత్రం తెలుసు. ఎందుకంటే ఒకవేళ ఆయన గెలవకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోతాడు. అన్నీ తెలిసినోడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇంటెన్షన్గా నవీన్ యాదవ్కి ఇచ్చిండు. ఉన్న అన్ని అస్త్రశస్త్రాలన్నీ వాడిండు. ఫైనల్గా గెలిచిండు, కుర్చీ కాపాడుకుంటూ. తనకు అవసరం, తనకు అత్యవసరం, తప్పదు. ఒకవేళ ఓడిపోతే ఆయన కుర్చీ ఊలిపోతారు భయంతో ఇదంతా చేసినట్టు. మరి ఇలా ఆదివారం అంటే ఎడిటర్ లైన్ ఈయన ఏదో పెట్టిన ప్రోగ్రాం ఆయన రాసుకుంటాను. అది వాస్తవమే, నిజమే. మరి అందరు తెలిసిన చూడలేదు. ఇగో రాహుల్తో రాష్ట్ర నేతలందరూ భేటీ అయ్యారు. ఇటు ముసలాయన, ఇటు సోరాయన. ఈయన 56 ఏళ్ళు, 55 ఏళ్ళ సోరాయన. స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, ముందర మురిసినమ్మా పండగకి కదా. మహేష్ అన్న అట పోయి గెలిచిర్రో లేదో ఆడ పోయి వెంబటే స్థానిక ఎన్నికలు జిహెచ్ఎంసీ గుర్తుకొచ్చాయి. ఇది ఓడిపోతే అసలు దానికి పేరే రాకపోతుంది. గెలిచిలే పాపం అయిపోయింది మీకు. మరి ఒక్క నియోజకవర్గం అంటే ముస్లింల ఓటుతో దొంగ ఓట్లు వేపిస్తారు. కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు లేరు, దొంగ ఓట్లు లేవు. మరి ఎట్లా గెలుస్తారా స్థానిక ఎన్నికల్లా? జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించారు. 2 ఏళ్ల పాలన చూసి తీర్పిచ్చారు. రాబోయే ఎన్నికల్లో విజయం మాదే. అధినాయకత్వాన్ని కలిసేందుకు హస్తినకు పోయినాం. లోకల్ బాడీ ఎన్నికలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. ఢిల్లీలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో దోస్తీ జబర్దస్త్ నడుస్తున్నది. ఏది ఏమైనా మహేష్ అన్న ఢిల్లీలో నుంచి మాట్లాడుతుండు. ఎదిగిపోయాడు మహేష్ అన్న, ఎదిగిపోయాడు. టెన్షన్ ఏం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు కూడా వస్తాడ. మరి ఎల్లమ్మ తల్లికి ఆటపోతూ పరిచయం భరిస్తారా? లేదు మా రేవంత్ గారు ఇంకా పోలు మేనేజ్మెంట్, దొంగ ఓట్ల మేనేజ్మెంట్ నాకు డౌట్ వస్తుందా? ఇంతగానం మేనేజ్ చేస్తాను కాబట్టి మరి ఇంకేమైనా చేస్తానని డౌట్ వస్తుంది నాకు ఫస్ట్ టైం. మా అన్న ముందే నల్లమల్లకి వెళ్ళి వచ్చి జనాల్ని చూతగానం చేసుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి తొక్కి మరి రేపు స్థానిక ఎన్నికలు కూడా వాళ్ళ పిచ్చోళ్ళని చేస్తారని నాకు డౌట్ వస్తుంది. అమ్మరా కొండ, ఇది పెద్ద అనకొండరా బాబు. ఏది ఎక్కడైనా మాసగలదు అనిపిస్తుంది నాకు. చూద్దాం అసలు మంచిది ఏమన్నా. 12,700 గ్రామాలు మేనేజ్ చేసి పోల్ మేనేజ్మెంట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా అనేది ఒక వింత ప్రశ్న. మరి ఆ ప్రశ్నకు సమానంగా అంటే జర వెయిట్ చేద్దాం, దొరుకుతుంది. జూబ్లీస్ గెలుసుడే ఇక నిద్ర పడతాయి లేకు. ఇక మనం ఆగొద్దు, ఆగేది లేదంటారు. ఇప్పుడు జరగాలి. జూబ్లీస్ లో రేవంత్ గెలవలేదు, నవీన్ మాత్రమే గెలిచిండు. సీఎం గెలిచినట్టు మధ్య పెడుతుండు. కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటే అజారుద్దీన్ కి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అజారుద్దీన్ కాళ్ళు ఎందుకు మొక్కిండు? బీజేపీ ఓట్లు బదిలీ చేసి బోగస్ ఓటుతో గెలిచిండు. రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణం సేమ్ టు సేమ్ అలా కౌంటర్ వచ్చిండు మహేష్ గౌడ్కి ఇంకొకరికి. అయితే ఇక్కడ ఒక వార్త ఇలా ప్రింట్ వేసారు. ఈ వార్త కాంగ్రెస్ అనుకూల ఛానల్ ఒక్క ఛానల్ రాలే,
ఒక పేపర్లో రాలే. దీన్ని మనం చర్చించుకోవాలి. ఏమంటానంటే 50 ఏళ్ళైనా అధికారంలోకి రాదు. బీజేపీని కొందరు పూర్తిగా బ్రష్ పట్టిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో దీపక్ రెడ్డిని ఓడించారు. ఓడించేందుకే బీజేపీ నేతలు పనిచేశారు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కిషన్ రెడ్డి గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కిషన్ రెడ్డి గారితో నాకు ఎలాంటి కొట్లాటలు లేవు. పార్టీని నాశనం చేస్తున్నారు, పార్టీని బ్రష్ పట్టిస్తున్నారు, ఎవరిని గెలిపిస్తానికి పని చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు అని గతంలో అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అనే విషయం బయటపడిపోయింది. ఇంకో 50 ఏళ్ళైనా అధికారంలోకి రారు. దేశంలో ఈ ప్రపంచ చరిత్రలో ఏడ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో పొత్తు రాజకీయం లేదు. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో 28లా ఒకే ఒక్క రాష్ట్రం సిగ్గు తప్పిన రాజకీయం తెలంగాణలో జరుగుతుంది. అది ప్రజలందరూ కార్యకర్తలు గమనిస్తున్నారు, కార్యకర్తలు తెలుసు. అవన్నీ నిజాలు మాట్లాడితే మాలాంటి వాళ్ళపైన కేసులు పెడతారు, లేదంటే ఇలాంటి వాళ్ళని పార్టీలోకి వెళ్ళి బహిష్కరిస్తారు. కానీ మన లోపల మార్పు రాదు. నరేంద్ర మోదీ గారికి లేదంటే అమిత్ షా గారికి ఢిల్లీలో ఉన్న అగ్రనాయకులు ఇక్కడ జరిగే విషయాలు చేరవు. తద్వారా వీళ్ళెంత గగ్గోలు పెట్టినా వాళ్ళు ఏం భయపడరు. కానీ కార్యకర్త అంటాడు కార్యకర్త లెక్కనే వస్తాడు. ఈ నాయకులు ఎంతసేపు వాళ్ళిద్దరే ఎంపీలు, వాళ్ళ ముగ్గురే ఎంపీలు, వాళ్ళ నలుగురే ఎమ్మెల్యేలు, ఇదే బతుకు ఇదే కథ. అధికారంలోకి వస్తున్నాం, మేమే గెలుస్తున్నాం అంటే పిల్లి కూడా వాదలు పెట్టుకొని పిల్లని మురినట్టు మనం గెలవని తెలిసిన ఆ లంకల దీపక్ రెడ్డి మనం గాలిలో జోకుడు, డిపాజిట్లు దక్కపోయి ఓడు. మరి నరేంద్ర మోడీ మొగం లేకపోతే నేను గెలుస్తా పొడుస్తా పీక్తా అని చెప్పుకునే మునగాళ్ళు మరి గతంలో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఎందుకు రాలే అని ప్రజలు అడిగిన సమానం ఉండదు. ఇక మాలంటలు అడిగితే కోపం వస్తుంది. బీజేపీని ఎంత తిట్టొచ్చట, వాళ్ళని తిట్టొద్దట. ఎందుకు మీరు అంత పద్ధతులా? బీజేపీని ఎంత తిట్టొచ్చట, వాళ్ళ మాత్రం తిట్టొద్దట. అది వింత విచిత్రమైన వాదన వినిపిస్తారు. సో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారు, అన్ని కార్యకర్తలు గమనిస్తారు. కార్యకర్తలు గల్లా బట్టి రోడ్డు మీదకి గుంజే రోజు వస్తుంది. ఎవరైతే ఇట్లాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తారో కార్యకర్తలే సహించలేక ఓర్వలేక కోపానికి వచ్చి ఆగ్రహానికి వచ్చి గల్లా బట్టి గుంజి ఎప్పటిరా మమ్మల్ని అధికారంలో తీసుకొస్తారు, ఎప్పటిదాకా మీరు నిత్యా రాజకీయాలు చేస్తారని కార్యకర్తలే గల్లా పట్టే రోజు వస్తుంది. ఇలా రాజాసింగ్ ఒక్కరిని గొంతు ఆపే ప్రయత్నం చేసినంత మాత్రం అయిపోతుంది. 50 ఏళ్ళు అంటే 20 ఏళ్ళకు రేపు 70 ఏళ్ళకి అవుతాడు. అంటే వాడు చచ్చిపోదావడం కూడా అధికారం రాదంటాడు. అజామాజా వ్యక్తి కాదు. మీరందరూ అడ్డంపంచ రోజు గెలిచిన మొగోడు చెప్తున్నాడు. మీరందరూ అడ్డంపంచ రోజు గెలిచిన మొగోడు ఒకే ఒక్కడు రాజాసింగ్. ఆయన చెప్తాను నీ ముచ్చట. ఆయన పైన మీరు బడగాల్సి మీద తనకి ఏం లేదు. కట్టర్ ఆయన ఒంటరిగా కోస్తే రక్తం రాదని కాజా వస్తా అనుకునేంత ఉన్నది పబ్లిక్ ఫేము సిద్ధాంతం విషయంలో. మరి 50 ఏళ్ళ మరి 100 ఏళ్ళ మీరు డిసైడ్ చేసుకున్నారు. ఆయన అదే చెప్పిండు, 50 ఏళ్ళ నాకు అధికారం రారు, వీళ్ళు తిరిపి అంటారు. ఎంతసేపు ఓసారి కాంగ్రెస్ అని ఓసారి బీఆర్ఎస్ అని గెలిపించి వాళ్ళు ఇచ్చే ఎంగిలి మెతుకులు తిని కార్యకర్తలు మోసం చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. ఆయన మాట్లాడిందంటే నిజం కూడా ఉన్నది.